పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం గొంది గ్రామంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని నర్సాపురం నియోజకవర్గం శాసనసభ్యులు బొమ్మిడి నాయకర్ ప్రారంభించారు. సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా కూటమి ద్వారా ప్రజలందరికీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కానీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో కానీ అందరూ కూడా ఆ రోజున ప్రజల హామీ ఇచ్చాము. పెన్షన్ల విషయంలో మరి గత ప్రభుత్వంలో 3,000 ఉన్నది 4,000 రూపాయలు చేసాం. అదేవిధంగా వికలాంగులకు కూడా ఆ రోజులో 3,000 ఇస్తే కనుక మేము 6,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఆ రోజు అందరూ ప్రజలందరికీ కూడా హామీ ఇచ్చి తెలియజేయడం జరిగింది. దానిలో భాగంగా ఈ రోజున జూలై 1వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ వృద్ధాప్య పెన్షన్ తీసుకున్నటువంటి ప్రజలందరికీ కూడా మేము 4,000 రూపాయలు ఈ రోజున ఇవ్వడం జరిగింది. పార్టీ పరంగా ఎంపీడీఓ గారు వచ్చారు, మరి మీ ఎమ్మెల్యే గారు, నేను, పుత్తూరు రామరాజు గారు తెలుగుదేశం పార్టీ నుంచి కార్యకర్తలు, లోకల్ ప్రెసిడెంట్స్ అందరూ కలిసి మళ్ళీ మేమందరూ కూడా నర్సాపురం నియోజకవర్గంలో కూడా ఇవాళ మొదటగా గొంది గ్రామంలో మొదలుపెట్టి ఇక్కడ ప్రజలందరికీ కూడా వృద్ధాప్య పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే కనుక దాదాపుగా ఈ పెన్షన్లు ఏదైతే ఉన్నాయో 64,000 పైచిలుకు పెన్షన్లు, 65 లక్షల పైచిలుకు పెన్షన్స్ ఉన్నాయి. మరి 4,400 కోట్ల రూపాయలతో మరి ఈ రోజున మరి ప్రజలందరికీ వృద్ధాప్య పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. మన నియోజకవర్గ దృష్టిలో చూసుకుంటే కనుక మరి 27,785 పెన్షన్స్ ఇస్తున్నాం మేము. అదేవిధంగా 18,62 లక్షల రూపాయలు ఈ రోజున నర్సాపురం నియోజకవర్గంలో మరి వృద్ధులకు కానీ, విడో పెన్షన్స్ కానీ, వికలాంగులు కానీ మరి వివిధ రకాలుగా అందరికీ కూడా మేము అందజేయడం జరుగుతుంది. అంటే ప్రజలందరూ కూడా ఒక విషయం ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది.